సినిమా హీరో విజయ్ అన్న కూడా కొత్తగా పార్టీ పెట్టి పోటీ చేస్తున్నాడు కదా. మరి గైనతోటేమన్నా రహస్య దోస్తాను చేయి నీకు ఆలోచన చేస్తున్నారా ఈ పూపాటోళ్ళు? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. ఈ సినిమాను ఎవ్వరు ఆపాల్సిన అవసరం లేదు, పగటిల్ షో వరకు అదే ఆగిపోతుంది అని అన్నట్టు పూపాటోళ్ళని ఎవ్వరు ఖరాబ్ చేయాల్సిన పనే లేదు, వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారు. ఎవ్వల బొంద వాళ్ళే తవ్వుకుండానే ముచ్చట ఎప్పటికి ఇనుడే తప్పితే ఎన్నడు చూడలే అని బాధపడేటోళ్ళందరూ ఈ పూపార్టీ చేసే పనిని చూస్తే సరిపోతుంది, బాధపడాల్సిన పనే లేదు. ఎవ్వరైనా పార్టీ కోసం పని చేసుకుంటా పార్టీని జనాలకు తీసుకుపోతుంటే వెనకపోటు ఉండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఈ పూపాటో లేందో వాళ్ళ విధానాలు ఏందో అస్సలకే అర్థమైతలే అని అంటున్నారు కొందరు. మరి గట్లెందుకు అంటున్నారు అటనంటే, ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లో అన్నా డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని 27 జాగాల్లో పోటీ చేస్తున్నది పూ పార్టీ. అయితే గా 27 మందిలో తమిళనాడు పూ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై లేడు. అంటే గైనకు గీతాప టిక్కెట్ ఇయ్యలే పూ పార్టీ పెద్ద లీడర్లు. అదేంది, పూ పార్టీ కోసం మస్తుగా పనిచేసి తమిళనాడు జనాలు తనకు పట్టుకపోయింది కదా పూ పార్టీని, గైనకెందుకు ఇయ్యలే అని అంటే కదిగాల పెద్ద లీడర్లకే తెలవాలి. గా నడమనేమో అధ్యక్ష పదవులకి తీసేసిర్రు, ఇప్పుడేమో టికెట్ ఇయ్యలే. అంటే ఏందన్నట్టు వాళ్ళ ఆలోచన? పొమ్మన లేక పొగ పెడుతున్నారా, లేకపోతే అన్నామాలైని ఏరేటోళ్ళ తాను పంపించి వాళ్ళతోటి కుంపటి పెట్టడానికి ఇట్లేమన్నా ప్లాన్ వేసిర్రా? గవేనుల్లా సినిమా హీరో విజయ్ అన్న కూడా కొత్తగా పార్టీ పెట్టి పోటీ చేస్తున్నాడు కదా. మరి గైనతోటేమన్నా రహస్య దోస్తాను చేయి నీకు ఆలోచన చేస్తున్నారా ఈ పూపాటోళ్ళు అని అనుమానాలతోనేట కొందరికి. అయితే అన్నామలైకి టికెట్ ఇస్తే పూ పార్టీ తోటి పొత్తు పెట్టుకోం అని అన్నా డిఎంకే పళనిస్వామి కండిషన్ పెట్టిండట. పొత్తు కంటే మాకు లీడర్ ఏం గొప్ప కాదన్నట్టు పళనిస్వామికి పువ్విచ్చి అన్నామలైకి హ్యాండ్ ఇచ్చిర్రట పూ పార్టీ పెద్ద లీడర్లు. పానీపూరి కోసం పానమైనా ఖరాబ్ చేసుకుంటామనే ఆడవిల్ల లెక్క. పార్టీ డ్యామ్ అయినా మంచిదే కానీ పొత్తుల ఎత్తులే ముఖ్యం అనుకున్నట్టున్నారు ఈ పూ పార్టీ పెద్ద లీడర్లు. అయితే అన్నామలై సార్కు మొదటికెంచి ఈ అన్నా డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నాడు అసలుకే ఇష్టం లేదట. అప్పట్లో తెలంగాణలో ఊరూరికి పూ పార్టీని గట్టిగా తీసుకుపోతున్న బండి సంజయ్ అన్నను ఉన్నట్టుండి పెబ్బె కుర్చీలకెంచి దించిర్రు. ఇప్పుడు అన్నామలై సార్ను కూడా గట్టనే పెబ్బె కుర్చీలకెంచి దించుడే కాకుండా టిక్కెట్ గుడియలు ఆయనకు. సౌత్లో అధికారం కావాలంటారు, అసలు లీడర్లను ఆగం చేస్తారు. గీదేం రాజకీయమో గవేం ఎత్తులో గాని పూ పార్టీ అసలు ఫ్లవరో ఫైరో ఏం అర్థమైతలే అని ఆగమైతున్నారట కొందరికి ముచ్చటరికైనా పూ పార్టీ కార్యకర్తలు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.